ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమంతుడు. గురుగారు, జూన్ మాసంలో మిథున రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ప్రజెంట్ గ్రహస్థితి బట్టి వీళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోరు? మిథున రాశి వారు అంటేనే నేను ప్రతిసారి చెప్తూ ఉంటా డబల్ మైండ్ సెట్ అని చెప్పి. ఇస్మార్ట్ శంకర్. ఎందుకు ఇస్మార్ట్ శంకర్ అంటే వీరి మాటలతో గెలుస్తారు. మాట ఎందుకు అంటే బుధుడు అధిపతి. బుధుడు ఏమిటి? ప్రసంగాలకు, మాటకు, వీరి యొక్క ఆటిట్యూడ్కు అధిపతి. కొందరు చేతులు ఆడిస్తూ ఉంటారు, చిటికలేస్తూ ఉంటారు. అంటే ఎదుటి వ్యక్తినితో ఎట్లా మనం మాట్లాడాలి అనేటువంటి పరిస్థితి వీరికి తెలియదు. ఇప్పుడు శనికి సంబంధించిన లగ్నాలు, శనికి సంబంధించినటువంటి నక్షత్రాల వారు ముఖం దాచిపెట్టుకుంటూ, ఎటో చూసుకుంటూ, కిందికి చూసుకుంటూ, మీదికి చూసుకుంటూ ఏదో మాట్లాడతారు. పర్ఫెక్ట్గా ఐస్తో మాట్లాడలేరు. ఏదో వారు తప్పు చేస్తున్నాను అనేటువంటి ఫీలింగ్ కానీ అంటే అందరూ అని నేను అనను. కొందరి జాతక రీత్యా దుష్టగ్రహాలు వారి జాతకంలో ఉంటే, దుష్టగ్రహ స్థితి వారి జాతకంలో ఉంటే, అదే చంద్రునికి సంబంధించినటువంటి నక్షత్రాలు కానీ చంద్రునికి సంబంధించింది అయితే ఇక ఎక్కువగా వారు మాట్లాడలేరు. ఎక్కువగా అంటే వట్టిగానే బాధపడిపోతారు. ఈ మనకు సింహరాశికి సంబంధించిన నక్షత్రాలు కానీ, మఖా కానీ, ఉబ్బ కానీ మనసు వట్టిగానే బాధపడది, అలుగుతారు. ఇట్లా ఈ మిథునానికి వచ్చేసరికి గొప్ప తెలివితేటలు, మాటలతో ₹1,00,000 పట్టుకొస్తారు అరగంటల మాటలతో. మ్యాజిక్. ఇప్పుడు అయితే మ్యాజిక్ చేయాలి లేదా లాజిక్గా మాట్లాడాలి. సో లాజిక్గా మాట్లాడే సందర్భం లేనప్పుడు మ్యాజిక్ చేయాలి. సో మ్యాజిక్ ఎక్కువగా చేసేటువంటి పరిస్థితి. అంటే మన ఈ యొక్క మిథున రాశికి సంబంధించినటువంటి వారు ఎక్కువగా కూడా మెజిషియన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంది. జ్యోతిష శాస్త్రానికి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. సో చక్కటి ప్రసంగాలు, ఇట్లాంటి సందర్భాలు. సో మంచి తెలివితేటలు కలిగినటువంటి వారు. వీరి చేతి రాత ఎక్సలెంట్గా ఉంటుంది. బుధుడు బాగుండాలి. బుధుడు బాగుంటే చేతి రాత కానీ, అంటే దానికి సంబంధించినటువంటి దానిలో రచయితలు కానీ, ఇప్పుడు కవిత్వాలు చెప్తూ ఉంటారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి సార్ పాపం వర్ణించారు కానీ అద్భుతమైనటువంటి పాటలు. సో బుధుడు మంచిగా ఉండాలి. బుధుడు, చంద్రుడు, శుక్రుడు ఎవరి జాతకంలో అయినా కూడా బాగుంటే మంచి పేరు ప్రఖ్యాతలు కానీ అద్భుతమైనటువంటి కవిత్వాలు రాసేటువంటి పరిస్థితి. సో ఇలాంటి మిథున రాశి వారికి సంబంధించి మరి ఇవాళ మనం చూడబోతున్నాం ఈ యొక్క జూన్ నెలకు సంబంధించి. ముందుగా మిథున రాశి వారికి కంగ్రాచ్యులేషన్స్. ఎందుకు అంటే మీ జన్మంలోకి గురువు ఎంటర్ అయ్యారు. సో ఇక్కడ మనము అసలు ఆల్మోస్ట్ మీకు ఏది కావాలో తెచ్చిపెడతాడు. ఇది గమనించుకోండి. ఎక్కువగా స్వీట్స్ మీ దగ్గరికి వస్తాయి. ఇక నుండి ఎక్కువగా స్వీట్స్ మీ దగ్గరికి వస్తాయి. అదేవిధంగా కొంతమేర స్థాన చలనాలు, లగ్జరీ లైఫ్ కానీ లగ్జరీగా ఉండాలి అనేటువంటి విధంగా కూడా మారే పరిస్థితి ఉంటుంది. సో జాగ్రత్త. స్థాన చలనములు, నివాసాలలో మార్పు. ఇప్పుడు ఒక్కసారిగా బ్యాంక్ అకౌంట్లో 10 లక్షలు పడేసరికి ఏమనిపిస్తుంది? ఇంట్లో సోఫా సెట్ మార్చేస్తా, లేదా ఈ ఇల్లు కొంచెం చిన్నగా అనిపిస్తుంది, కొంచెం పెద్దది తీసుకుంటా. మన దగ్గరికి నలుగురు వస్తారు. నలుగురు వస్తే ఇది సరిపోవట్లేదు నాకు కూర్చోవడానికి. వెంటనే నేను అనేది ఆ 10 లక్షలు రాలేదనుకో, ఇట్లా తొందరపడకుండా ఉండండి. వాటిని ఏం చేయాలి? సేవింగ్ చేయాలి. అవి లేవు అనుకొని మనము ముందుకు వెళ్ళాలి. కొన్ని రోజులు కోరిక ఏదైతే ఉందో దాన్ని కొంచెం బ్రేక్ చేయండి. తప్పకుండా మీ కోరిక నెరవేర్చుకుందాం, కానీ బ్రేక్ చేయండి. వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి శుభంగా ఉంది. సంతానం లేని వారికి 100కు 100% సంతాన యోగం కనబడుతుంది. ఇక అదేవిధంగా ఈ యొక్క మిథున రాశి వారికి
తండ్రితో కొంత విభేదాలు ఏర్పడే ఛాన్సెస్ ఉంది. తండ్రి తరపు నుండి ఆస్తి లావాదేవీలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది, కానీ కొంచెం లేటుగా వస్తుంది. ఓకే పో, నీకు ఈ ఆస్తి, నీకు ఈ ఆస్తి, చలో ఇక చిన్నోనికి ఏం లేదా, లేదా పెద్దోనికి ఏం లేదా, ఇక మిథున రాశి జాతకుడు అయింది అనుకో, ముందైతే వానికి ఇద్దాం, తర్వాత నీకు నేను ఇస్తా పో. ఇది ఇట్లా 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 కొంచెం ల్యాగ్ అవుతుంది, లేట్ అవుతుంది. సో వచ్చుడైతే మా వస్తవి రేపటి కాలంలో. ఇక మరొక ముఖ్యమైనటువంటి విషయము, ఈ యొక్క మిథున రాశి వారికి మీకు కొంతమేర అనూహ్యమైనటువంటి ధనప్రాప్తి కనబడుతూ ఉంది. అదేవిధంగా శత్రు సమస్యలు కూడా గోచరించబోతున్నాయి. సో జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా అనారోగ్య సమస్యలు చిన్నగా ఉండే పరిస్థితి ఉంది. సో దీంతో పాటుగా మనశ్శాంతి అనేటువంటిది కొంచెం ఇబ్బందికరంగా మారబోతూ ఉన్నది. మనకు ధనాదాయ క్షీణత, తలచిన పనులు కొంత కుంటుబడుట, లాభించినటువంటి చోటనే మనకు నష్టాలు జరిగేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. సో బీ కేర్ఫుల్ అని చెప్పవచ్చును ఈ యొక్క మిథున రాశి వారికి. ఇక అదేవిధంగా ఎవరైతే మెడిసిన్ చదువుదామని కానీ, ఎంసెట్ కానీ ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నవి, ఈ రాసేటువంటి వారికి ఖచ్చితంగా వీరు మంచి ర్యాంకు కానీ అద్భుతంగా వీరు పాస్ అయ్యేటువంటి విధంగానే గోచరిస్తూ ఉంది మిథున రాశి వారికి. సో గుర్తుంచుకోండి, కొంత కఠోరమైనటువంటి శ్రమ మాత్రం చేయండి, తప్పకుండా విజయం మీదే, అది గుర్తుంచుకోండి. ఇంకా అంటే కొంతమేర వ్యక్తిత్వము అనేటువంటిది, మీ వ్యక్తిత్వం ఏదైతే ఉందో అందులో కూడా మార్పు వచ్చే పరిస్థితి ఉంటుంది. దీని వలన మీ ఫ్రెండ్స్ కానీ, మీ యొక్క కొలీగ్స్ కానీ, మీ బంధువులు కానీ కొంత దూరం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, జాగ్రత్త. అదేవిధంగా కుటుంబ ఆర్థిక సంబంధ విషయమై కొన్ని సమస్యలు మీకు తలపోటుగా మారే పరిస్థితి ఉంది. సో తప్పకుండా మీరు కూడా బంగారు ఆభరణాలు అంటే ఏదో రకంగా మెడలో చైన్ కానీ, బ్రాస్లెట్ కానీ, చేతికి ఉంగరం కానీ ధరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండండి. అదేవిధంగా గృహమునందు ఖచ్చితంగా కూడా మీ గృహమందైనా లేదా ఎక్కడైనా కూడా ఒక చెట్టు అంటే లైక్ జమ్మి చెట్టుకు మీకు గృహము అంటే అందుబాటులో ఎక్కడైనా జమ్మి చెట్టు ఉన్నట్టయితే ఆ జమ్మి చెట్టుకు సంబంధించినటువంటి సేవ ఆ చెట్టు దగ్గర శుభ్రం చేయడం కానీ, అక్కడ దీపారాధన చేయడం కానీ, ఆ జమ్మి ఆకులను తీసుకువెళ్ళి దుర్గా అమ్మవారికి సమర్పించిన ఆ యొక్క జమ్మి ఆకులను ఒక నీటిలో వేసి ఈశ్వరునికి అభిషేకం చేసిన మంచి ఫలితము అనేటువంటిది కనబడుతుంది. సో ఇంకనూ కూడా చూసుకున్నట్టయితే ఆస్తమాకు సంబంధించినటువంటి రిలేటెడ్ కానీ, అదేవిధంగా కొంత ఇయర్ రిలేటెడ్ కానీ, వీరికి కూడా కొంత మలబద్ధకానికి సంబంధించి కానీ, నోటికి సంబంధించినటువంటి ఇబ్బందులు గోచరిస్తూ ఉన్నాయి. సో జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క మిథున రాశివారు. ఇంకా నువ్వు చూసుకుంటే మిథున రాశి వారికి ఎముకలకు సంబంధించినటువంటిది, అదేవిధంగా కొంత స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే అటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో జాగ్రత్తగా ఉంటూ తప్పకుండా దుర్గా అమ్మవారి ఆరాధన అని చెప్పడం జరిగింది వీరికి. అదేవిధంగా ఈశ్వరునికి అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడము. సో మీరు కూడా గణపతి ఆరాధన ఎంతో శ్రేయస్కరంగా చెప్పబడుతుంది కనుక తప్పకుండా ఈ యొక్క దుర్గా అమ్మవారు గణపతి ఆరాధన చేసుకొని అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళండి. కొంతమేర 75 to 80% కూడా బాగుంది మిథున రాశి వారికి. ఎందుకంటే 2021, 22, 23 మొత్తం నలిగిపోయారు. 24లో కూడా, ఇప్పుడు 25లో శని బలము, గురు బలము, లగ్నాతు గురువు ఉంటే 1,00,000 దోషాలున్నా తొలగిపోతాయి. కానీ మనకు ఒక ఈగో ఫీలింగ్ అనేది పెరుగుతుంది. మొండి, నేను ఇంతే ఉంటా, ఇదే రకంగా అనే విధంగా ఉంటారు. సో ఓవరాల్గా అది గమనించుకొని ముందుకు వెళ్ళండి. మనకు డబ్బులు ఉన్నాయని ఒక తీరు, డబ్బులు లేవని ఒక తీరు కాకుండా ఎప్పుడూ ఒక తీరు ఉంటే గ్రహాలు మనకు అనుకూలంగా ఉంటాయి అనే విషయాన్ని మీరు గమనించుకోండి.
గురువులను పూజించండి. ప్రతి గురువారం 3 కొబ్బరికాయలను కొట్టండి. 3 కొబ్బరికాయలను కొట్టి 3 కొబ్బరి చిప్పలు దేవాలయంలో విడిచిపెట్టండి. 3 కొబ్బరి చిప్పలు ఇంటికి తెచ్చుకోండి. ఖచ్చితంగా 3 కొబ్బరి చిప్పలు కూడా మీరు యూజ్ చేయాలి, చట్నీ కానీ లైక్ దేనికైనా. జూన్ నెలలో మిథున రాశి వాళ్ళందరికీ కూడా ఓవరాల్గా ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. మీరు చేస్తున్నటువంటి పనికి తగినటువంటి ఆదాయం లేక ఇబ్బంది పడుతున్నారా, లేదా ఆరోగ్యము సరిగా లేక బాధపడుతున్నారా, డబ్బు ఎంత వస్తే అంత ఖర్చు అవుతుందా, సమాజంలో పేరు ప్రఖ్యాతలు లేక ఇబ్బంది పడుతున్నారా, సొంత ఇంటి కళ, అదేవిధంగా విదేశీ ప్రయాణం, పిల్లలకు చక్కటి చదువు, శత్రువుపై విజయం, అదేవిధంగా వివాహ ప్రయత్నాలు 100% సక్సెస్ అవ్వడానికి, అదేవిధంగా కొంత మేర ఆకస్మిక ధనప్రాప్తికి, చక్కటి పుణ్యాన్ని పొందడానికి, వృత్తిలో అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు, చక్కటి వృత్తి రావడానికి, జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా, మంచి జాబ్ పొందాలి అనుకున్నా, చేసేటువంటి వ్యాపారంలో అద్భుతమైనటువంటి లాభాలు రావాలన్నా, విదేశీ ప్రయత్నాలైనా కూడా అన్నిటికీ ఒకటి సర్వసిద్ధి బ్రాస్లెట్. ఇప్పటి వరకు కూడా ఎవరు ఎక్కడ చెప్పని విధంగా మన ఓన్ ప్రొడక్ట్ ఇది. ఈ సర్వసిద్ధి బ్రాస్లెట్లను ఎవరైతే ధరిస్తారో వారికి అద్భుతమైనటువంటి రిజల్ట్ విత్ ఇన్ 41 to 3 months వస్తుంది. ఇది 100%. ఆల్ ద బెస్ట్.